నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలోని గోవిందపల్లి గ్రామంలో గొడ్డలితో నరికి పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన దొడ్డెనక గోపి దర్పల్లి మండలంలోని గోవిందపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా కొనసాగుతున్నటువంటి భూ వివాదం సాక్షి పేపర్లో వచ్చినటువంటి ప్రకటనపై ప్రాణాపాయంగా మారింది. గోవిందపల్లి గ్రామంలోని దొడ్డెనక సుగుణపై అదే కులానికి చెందిన దొడ్డెనక గోపి గ్రామస్తుల కనుల ముందే గొడ్డలితోటి నరికిన ఘటన గోవిందపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. తీవ్ర రక్తస్రావం కావడంతో తమ ప్రాణాలను రక్షించండి అంటూ పోలీసు వారిని ఆశ్రయించిన బాధితుల ఫిర్యాదు మేరకు దర్పల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ బి విక్రమ్ కేసు నమోదు చేసుకుని బాధితురాలిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. చిన్న గంగారాం ఇంటికి భూమి విషయంలో 2 సంవత్సరాల క్రితం గొడవ జరిగింది. మా అన్నని అటాక్ చేసిర్రు. అప్పుడు చేతిరగొట్టిండ్రు, కాలిరగొట్టిండ్రు, మొత్తం దెబ్బలు కొట్టిర్రు. అన్న బతుకు తెరువు గురించి బయటకు పోయిండు. ఇప్పుడు అమ్మని నాన్న చనిపోయినాక 1/2 ఎకరం దున్నుకున్నారు. పట్ట మొత్తం అమ్మ పేరు మీదనే ఉన్నది. అమ్మ అప్పుడు మేము చిన్న ఉన్నాం. నేను 3 సంవత్సరాల దాన్ని నాన్న చనిపోయినప్పుడు నా పిల్లలు చిన్న ఉన్నారు. నాకు ఏ భూమితో ఏం వచ్చింది ఉన్నదని ఊరుకున్నది. మొన్న 2 సంవత్సరాల క్రితము 4 సార్లు దున్నుకున్నప్పుడు గోలేం నవీన్ నా భర్త మా ఫ్యామిలీ ఊళ్ళోనే ఉన్నందుకు మాట్లాడినందుకు మా ఫ్యామిలీ అందరి మీద కేసు పెట్టిండు. మా అమ్మ భూమి గురించి గొడవలు అయినాయి. 2 సంవత్సరాల క్రితం మా అన్నని చేతిరగొట్టిర్రు, మా అన్నని గొడ్డలు పట్టి గురించి బస్కట్ పోయిండు. ఇప్పుడు మళ్ళీ 4 సార్లు గుడ్డలు దున్నుతున్నారు. అంతకుముందు 1/2 ఎకరం దున్నుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అట్లా చేస్తున్నావు? అల్లు నేను మరి పేపర్కి ఇచ్చిండ్రు. ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు ఎందుకని అమ్మ అడిగినందుకు గొడ్డలు పట్టి ఏడంటే ఆడ నరికిండు. దొడ్డెనక గోపి మొత్తం ఇగో ఎక్కడంటే అక్కడ నరికిండు. మొత్తం ఇగో మా అమ్మ సార్ మా నాన్న చిన్న ఉన్నప్పుడు చనిపోయిండు. మా అమ్మ రెక్కల కష్టంతో మమ్మల్ని తెచ్చింది. ఇప్పుడు మా ఆయనని, నన్ను, మా అత్తను, మా మామని అందరినీ మాట్లాడినందుకు అందరి మీద కేసులు పెట్టుకుంటూ అందరినీ చంపుతుంటుండు. పైసా పోసుకుంటూ మాకు న్యాయం ఏనండి సార్. దొడ్డెనక గోపిని బయట తిరగనియకండి. అసలు కిల్లలు వేయండి సార్. ఆడు ఇప్పటికీ ఇంతకుముందు కిల్లకి పోయి వచ్చిండు మా అన్నని కొట్టినందుకు. ఇప్పుడు మళ్ళీ మా అమ్మని గొడ్డలు కొట్టి నరికిండు. నన్ను నేను అడ్డం పోతే నాకు కూడా దెబ్బలు తగ్గినాయి సార్. గొడ్డల మీద పడలేదు కానీ కట్టెల కొట్టి గొడ్డల కొట్టే కొడుతుండు మమ్మల్ని. భూమి గురించి భూమి ఎందుకు దున్నుకుంటున్నావు అని అమ్మ అడిగినందుకే అన్నను కొట్టిండు. అన్నను కొట్టినందుకు ఇప్పుడు అమ్మని అట్లా చేస్తుండు. 1/2 ఎకరము నాన్న చనిపోయాక కూడా దున్నుకున్నారు. ఇప్పుడు మళ్ళీ తెలిసి 4 సార్లు గుడ్డను దున్నితే ఎందుకు దున్నుతున్నారని మా ఆయన, మా అన్న, నేను మేము అడిగినందుకు ఇప్పుడు మళ్ళీ ఇట్లా చేస్తుండు. పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పుడు వచ్చిండు. అందరికి లాయర్లకు మాట్లాడుతున్నాడు. పోలీసుల మీద అంటుండు. లాయర్లకు మాట్లాడుతున్నాడు. మా అమ్మని నరికిండు, మమ్మల్ని కొట్టిండు. పోలీస్ స్టేషన్లో వచ్చి కూర్చున్నాడు సార్. మీరే న్యాయం చేయండి. పోలీసుల ముంగట్నే నరికేస్తా. ఇంకా అమ్మ పానపోయాడు సార్. వాడికి శిక్ష చేయండి. ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. మా అత్తమ్మది చెవుదైపోయింది. మా అత్తమ్మ అడ్డం వచ్చినందుకు నెత్తి వలిగిపోయింది. 2 సంవత్సరాల క్రితం జరిగింది ఇది. ఇవాళ పొద్దున మేము ఏలతో ఏ గొడవలు వద్దని మేము సైలెంట్గానే ఉంటున్నాం. మాకు వాళ్ళతో అవసరం లేదని. పొద్దున ఇవాళ 7:30కు మొత్తం ఏడంటాడ పేపర్లు అంటేసిండు. దొడ్డెనక గోపి, దొడ్డెనక పోషన్న గోపి వాళ్ళు అంటేసిండు. గోపి అంటేసిండు. ఇవాళ పొద్దున అందరు ఫోన్ చేసుకుంటాం మాకు చెప్తుండ్రు ఇట్లా పేపర్లు అంటేసిండు అని. పేపర్లు అంటేసిండ్రు. మొత్తం నవీన్ మీ పేరు లేదని అంటే నా కొడుకు పెద్ద ఉన్నాడు, మాకు పిల్లలు పెద్దగా ఉన్నారు. బయటకు పోయి చూస్తే మొత్తం అదే ఇట్లా అంటేసిండ్రు మీ పేర్లు అని అంటే ఎందుకు అంటేసిండు అని ఫస్ట్ పెద్దనాన్న అడిగితే ఇంటికి పోయిండు. గోపి ఇక్కడ నుంచి వస్తున్నాడు ట్రాక్టర్ మీద. ఆపు, నువ్వు ట్రాక్టర్ ఆపు, ఎందుకు అట్లా చేస్తున్నావు? మా ఇజ్జత్ ఎందుకు తీస్తున్నావు? అసలు మేము ఏం చేసినాం నీకు? నీ నుంచి మాకు ఏం కావాలంటే అడిగినందుకు దిగుడు ట్రాక్టర్ మీదకి వెళ్ళి గొడ్డలు బట్టి నరికిండు అమ్మని. గొడ్డలు పట్టున్నర పొద్దున మా ఆయన బయట పోయిండు. హోటల్ కాడ పోతే మొత్తం గిట్లా అంటేసిండు అని ఇంటికి వచ్చి చెప్పిండు. అడపు దొడ్డెనక పోషన్ ఉన్నాడు. పోయి అడిగితే సప్పుడు చేయలేడు. ట్రాక్టర్ మీద గోపేస్తుండు. ఎందుకు అట్లా వేసినావు, ఎందుకు అంటేసినావు అని అడిగితే దిగుడే ట్రాక్టర్ మీదకి వెళ్ళి దిగి
నన్ను నరకదలికి వచ్చిండు గొడ్డలు పట్టుకుని. నన్ను నరకదలికి రాగానే అమ్మ ముందుకు వచ్చింది. అమ్మ ముందుకు రాగానే అమ్మ నేడు దొరుకుతాడ మొత్తం ఈడ ఈ జాతి మొత్తం ఇవన్నీ అమ్మని నరికేసిండు. ఇంత క్రితం అన్నకు కూడా అట్లనే జరిగింది. మాకు ఎక్కడ న్యాయం జరుగుతలేదు భూమి విషయంలో. భూమి మొత్తం అమ్మ పేరు మీదే ఉన్నది. మేము వాడిది వేసుకొని తిను. మాకు న్యాయం లేదు సార్. ఎక్కడికి పోయినా కానీ మాకు న్యాయం చేయండి. భూమి అమ్మ పేరు మీదే ఉంది, వాడి పేరు మీద కూడా లేదు. ఇప్పుడు మొన్న 4 సార్లు దున్నినప్పటి నుంచే గొడవ. మా ఆయన నేను మాట్లాడే నుంచి మమ్మల్ని పట్టిండు. ఊళ్ళో ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడుతుండు. అందరు భయపడుతుర్రు నరుకుతాడని. ఎవరు ముందుకు వస్తలేరు, న్యాయం చెప్తలేరు ఏం చేస్తాడో అని. మా ఫ్యామిలీ పోయినందుకు మా అత్తమ్మ పేరు మీద, మా మామ పేరు మీద, నా కొడుకు మేము మాట్లాడినందుకు మా మీద కేసులు పెట్టిండు. ఇప్పుడు హోటల్ శంకర్ డాక్టర్ సెంటర్ ఉంటుంది. హోటల్ శంకర్ మొత్తం విలేజ్ మస్తు మంది ఉన్నారు. అందరు చాయ్ తాగేటోళ్ళు ఉన్నారు, మొత్తం ఉన్నారు. అందరు ముంగట్టే నరికిండు గొడ్డలు పట్టి.